వసంత ఓ వసంత ఆదివారం కూడా బడిని విడిచిపెట్టబుద్ధి అవుతుందా నేను గిడ కూర్చున్నావు నీకోసం మీ ఇంటికి వేస్తానే మీ అయ్యని అడిగితే అది ఎడు వచ్చిందో నాకేం తెలుసు అంటాను నీ అవ్వని అడిగితే అదే నన్ను కనబడితే ఇంటికి రమ్మంటాంది ఏమైందే నేను ఇంటికి రానేం రానిగా ఇంట్లో వాళ్ళనే చల్లగా ఉండమను మా అయ్య అవ్వ మా అన్న వాళ్ళనే ఉండమని ఇక నేనెందుకు నేను బతక నేను చత్తా ఇక పోయి చెప్పుకో వాళ్ళకు నేను బతక ఓ మెంటల్ దానా గట్లా మాట్లాడుతానవేంది ఏమైంది నీకేం పుట్టింది అసలు ఏమైంది మీ ఇంటికాడ మా అన్న సీన్గా లేడు వాడిని చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ బాగానే చదివిస్తాను కదా మొన్న 10లో పాస్ అయ్యి కాలేజీలో జాయిన్ అయ్యిండో లేదో టచ్ ఫోన్ కొనిచ్చిలే టచ్ ఫోన్ నిన్న 80,000 పెట్టి బండి కొనిచ్చిల్లు. అరే సీనన్న కాలేజీ నర్సంపేట ఉన్నదే నర్సంపేట పోవాలంటే దూరం కదనే. అవ్వా నువ్వు కూడా మంచిగా మాట్లాడుతున్నావు కదా ఇక అందరు పోతలేరా బస్సులల్లా సైకిళ్ళల్లా అయ్యకు సైకిళ్ళ కూడా నామూషాట ఇంకా మా అవ్వ అయితే ఎండి కొడుకు వజ్రాల కొడుకు కాలేజీ పోతాడని 2 జతల బూట్లు 2 జతల చెప్పులు 4 జతల బట్టలు కొని తెచ్చింది. వాడు ఒక్కడే చదువుతాడా నేను చదువుతలేనా? నువ్వు కూడా కాలేజీ పోయేటప్పుడు నీకు సుత కొనిస్తారు తీయరాదే. కొనిచ్చినట్లే ఉన్నది ఇక ఎప్పుడు దీని పీడబోతుందా ఎప్పుడు పెళ్లి చేసి ఇంట్లోకి వెళ్ళకూడదామా అని ఏ తాగుబోతానికి ఇచ్చి పెళ్లి చేయకపోతే చాలు. ఓ పోరి ఇప్పుడు గాయాన్ని ఎందుకు ఆలోచిస్తానవే అసలు ఏమన్నారే నిన్న ఇంట్లో? నా చేతికి గాజులు లేక ఎన్ని రోజులకి వెళ్ళి బడికొస్తానే ఇవాళ ఆదివారం సంత పోయి గాజులు తెచ్చుకుందామని మా అయ్యని పైసలు అడిగితే అసలే లేవంటాడు. మా అవ్వని అడిగితే శనక్కాయలు అమ్మినాక ఇస్తానంటాంది. ఎవరన్నా 20 రూపాయలకు శనక్కాయలకు కూటి పెడతారానే? ఓ పిసదానా ఇప్పుడు గాదానికే ఎడతాను నావే మరి లేకపోతే నీ అవ గాజులు నీ కొనిస్తారా పోదంపా సంతకు. నువ్వు కొనిస్తే నీకు ఇయ్యొద్దా మళ్ళా? అరే ఇద్దులేవే మీ అవ శనక్కాయలు అమ్మినాకనే ఇద్దులే పోదంపా. నీకడ పైసలు ఎక్కడ ఎవరిచ్చిల్లే? మొన్నగా కొంటోళ్ళకి 10 పోయిందే కూలి పైసలు ఇచ్చిళ్ళు ఉన్నాయి పోదంపా. నీ పోరి ఒక్కదానివే వేయనవా? నాకు కూడా చెప్తే నేను కూడా వద్దును కదా పత్తేరా. అదిగానే వసంత బడికొద్దామని జడలేసుకుంటా అంటే కూలోళ్ళు ఎవరు లేరని నన్ను గుంజుకపోయింది. ఇక ఎవరికి చెప్పేటట్టుంది? అబ్బా నాకు చెప్తే వద్దునే. ఇక ఇప్పుడు అప్పుడు ఇంట్లో పైసలు లేనప్పుడు చక్కెర చేపతో ఉద్ధరించేటోళ్ళే పోకపోతే బాగుండదని పోయింది. సరే కానీ ఇక పద్మని కూడా విలువరా మంచిగా మాట్లాడుకుంటా పోదాం. ఏ పద్మనే? ఎం పద్మనా బి పద్మనా? బి పద్మనా చల్ అది వచ్చిన మొహంది. మొన్న దాని అయ్యే ట్రాక్టర్ కొన్నాడని కింద మీద అవతలేదు. ఎం పద్మనే? నా పక్క కూర్చోగానే ఎత్తుపల్లది మచ్చర్ల పద్మ. దాన్ని పిలుద్దామే అది బాగా జోకు చేస్తుంది మంచిగా మాట్లాడుకుంటూ పోదాం. సరే నేను పిలుద్దాంలే. ఇప్పుడు ఎవరు పోతారే దాని దగ్గరికి? ఒరే కిట్టుగా ఇట్రా. అబ్బా అది ఇంకంటే పడ్డానా ఇది పిలిచి ఏం పని చెప్తుంది ఏమో. పైసలు ఆటాడతారా? ఇట్రా ఇట్రా మళ్ళా వదు రారా. ఏ రారా మళ్ళా పోయి ఆడదు. రే పైసలు ఓడి ముట్టుకోకూడదు మళ్ళీ వచ్చినాక ఆడదాం. ఆడంగానే పోయి జల్దీ రాపో. సరే మా దోస్తు తెలుసారా ఎం పద్మ దాని దగ్గరికి పోయి నేను మిలుతానని చెప్పి తీసుకురాపో. పైసలు ఆట ఆడాలి. వచ్చినాక ఆడుకుందు పోరా అదరా పోరా మళ్ళీ వచ్చినాక ఆడుకుందు పో పోయి పోయి తీసుకురా పో తొందరరా అటే ఉండేవు. పద్మక్క అబ్బా కిట్టిగా దారా టైంకి వచ్చిన పెళ్ళి వద్దు దారా కుసారా. ఏందిరా మింగతట్టు చూస్తాను ఎట్లా కనబడతానక్క మీ కళ్ళకు? ఏంది లేకపోతే మీ కంటికి ఎట్లా కనబడతానా? అదేమో ఆడుకున్నట్టు పిలిచి నిన్ను పిలుచుకురమ్మంటది నువ్వేమో కూర్చొని పేర్లు చూడంటాను ఎట్లా పడదా మీ కంటికి? నేను పేర్లు చూడమని ఎందుకు ఫీల్ అయినావురా? చూడకుండా అయితే ఎవరు రమ్మన్నారా? భలే సుభద్రక్క వసంతక్క కూర్చున్నారు ట్యాంక్ కాడ నేను రమ్మంటారు. వసంత కూడా ముందారా? పోదాం బా అయితే. ఈ పోయినందే అటేవే ఇంకొత్తలేడు. అది కాదానే వస్తూనే ఉండే. ఏందే పద్మి గిడికి వస్తానికి గింతసేపు అనే సోకుల పడుకుంటూ వస్తుంది సోకుల వాడి. ఏడనే పురాగా జుట్టే దువ్వుకోలేదు వీడొచ్చి నువ్వు పిలుస్తానే కానీ భయ ఉరికొత్తనే ఉంటేనే ఏందో చెప్పి ఇక సంగతి. ఇవాళ ఆదివారం కదనే అందరం కలిసి సంతకు పోదామని పిలిచిన. సంతక నా దగ్గర పైసలు లేవు. నా దగ్గర నేను ఇస్తాను రా పోదాం. అవ్వో నువ్వు ఇస్తావు మొన్ననే 3 రూపాయలు ఇచ్చి భలే నా ఇజ్జత్ అంతా తీసినావు. నేను రాను. ఇప్పుడు అట్లా నేను నీ దగ్గర ఉన్నప్పుడే ఇవి నాకు ఏమో అవ్వ నేను నమ్మదట్టు లేదు. సరే కానీ నిర్మలని కూడా పిలవరు అది కలిసిపోదా మాట్లాడుకుంటా. సరే పిలుద్దాంలే.
అరే కిట్టుగా గా నిర్మలక్క తెలుసారా నీకు? ఏ నిర్మల? గా నిర్మల రా, పొట్టిగా ఉంటుంది తెల్లగా, గా ఎల్లయ్య బిడ్డ గా గుడెనక గా అక్కని పట్టుకురా. పైసలు ఆడుకోవాలి. అరే పోరా, నీకు చాక్లెట్లు కొనుతా పో. నేను పోరాక. అరే ఏంద్రా బతిలాడుతుంటే బాగా స్టైల్ చేస్తాను. గా మొన్న గా షావుకారి గోడ దూకి జామకాయలు నేను చూసిండ్రు. అబ్బా నీకెట్లా తెలుసు అక్క? నాకు తెలుస్తూనే ఉండే కానీ నువ్వు ఇప్పుడు పోతావా నేను చెప్పిరానా? పోదక్క. మరి పోయిరా పో. ఏం లేదే, ఇవాళ ఆదివారం కదా సంతకు పోదామని పిలిచిన. అరే ముందుగా చెప్తే పైసలు తెచ్చుకున్నాను కదా. నా దగ్గర ఉన్నాయి రావే, నేను పెట్టుకుంటా. అందరికి నువ్వే పెట్టుకుంటావా? అన్ని కూడా ఉన్నాయి నీక్కడ పైసలు. 150 రూపాయలు ఉన్నాయి. నీకు డజన్ గాజులు, నాకు డజన్ గాజులు. దానికి కావాల్సింది అది కొనుక్కుంటా, దీనికి కావాల్సింది దీనికి కొనుక్కుంటది. కిట్టుగానికి మాత్రం పుల్లైసులు కొనిద్దాం. ఇక మిగిలిన పైసలు మనం కూడా ఏదో ఒకటి కొనుక్కొని తిందాం. ఇక వదండి పోదాం. ఒక్క నిమిషం ఆగండి, మళ్ళీ ఇస్తారు కదా పైసలు. పైసలు నీకే ఇస్తాను మళ్ళా. ఏమోనే నాకు కొద్దిగా నమ్మబుద్ధి అయితే లేదు. మళ్ళా ఈ ఆకులన్నీ ఎండిపోతానే ఎండాకాలం కదనే, అందుకే ఎండిపోతాను. అరే మనం ఇక్కడ చుట్టుపక్కల చెట్లు పెట్టినాం అదే మేకలు వచ్చి తింటారు. మేకలు అన్ని తింటాను. ఎట్లనే మరి, అసలు బయట చెట్లే లేవు. ఏమైంది ఇక్కడ గీరకపోయింది? నిన్న మా అయ్య బగ్గదాగా వచ్చి మా అవ్వని కొడతా అంటే మధ్యలో పోయింది, నాకు కూడా పడ్డాయి. అయ్యో గట్లయితే ఎట్లనే? ఈ పాలట్లా జరిగింది అనుకో, తినే బువ్వల విషయం కల్పిస్తా, దెబ్బకు చస్తాడు. గట్ల చెప్తావా? ఏదో మజ్జాక్ కంటేనే అయ్యని చంపుతా ఆడేవాడన్నా. అక్క నువ్వు చంపుతావు. ఏం రో గుద్దిందనుకో గెక్కు మనాలి మళ్ళా. అవునే, మీరు నిన్న జబర్దస్త్ చూసిల్లానే? అందులో ఒక జోక్ గుర్తున్నదా మీకు? ఇగో ఒకడు వచ్చి ఒకరిని అడుగుతాడు కదా, అరే నీ పేరు ఏం పేరు అంటే మిరపకాయల యాదగిరి అంటాడు. అదేంటి సార్ మీరు మిరపకాయని ముందు పెట్టుకున్నారంటే ఏమైంది? ఏం కాలేదు. తలకాయకి సరిగ్గా పెట్టుకున్నది. ఏమైంది? పైసలు ఇంటికాడ మనిషి వచ్చింది. ఏంది పైసలు మనిషి వచ్చినవా? నీ మొహాల చెప్పు. అది కొనిస్తా ఇది కొనిస్తా, పైసలు రేపు ఇల్లు ఇయ్యాలి, ఇల్లు కొద్దిగా ఆయనకి ఇల్లని బాగా కథలు పడుతుంది కానీ ఏమైంది ఇప్పుడు? నిజంగానే పైసలు ఇంటికాడ మనిషి వచ్చింది. పైసల మొహం చూసినావా? అరే పైసలు నిజంగా ఇంటికాడ ఉన్నాయి. ఏ దొంగ ముఖం అన్ని దొంగ ముచ్చట్లు చెప్తుంది. ఆఖరికి అనుకుంటూనే ఉన్నా నేను. భద్రక్క ఏంద్రా నీ దగ్గర పైసలు ఉన్నాయా? ఆ డౌట్ నీకు కూడా వచ్చిందారా? అది కొనిస్తా ఇది కొనిస్తా అని ఫోజులు కొడుతుంది. ఒరే నిజంగా ఇంటి దగ్గర ఉన్నాయిరా పైసలు, ఇంటి దగ్గర మనిషి వచ్చిన. అక్క అక్క తెలివి బాగున్నది అక్క. నీకు ఐస్ క్రీమ్ కొనిస్తారా? పోదా అరకిచ్చి అన్నావు కదా అక్కడ. నిజంగా చెప్తే నమ్ముతలేవేంద్రా? ఏ ఊకో అక్క, నీకు ఇటువంటి షార్నే అయినా. ఒరే నిజంగా ఇంటి దగ్గర మనిషి వచ్చిండ్రా పైసలు. ఇంటికాడ ఎట్లా మర్చేస్తావు అక్క? ఏ అక్క ట్యాంకర్ అన్నా అక్క, నీకు కొనిస్తా అన్నా లేదా? అన్నారా పైసలు ఉన్నాయని అన్నా. మరి అన్నాక సగం దూరంగా వచ్చి మీరు ఎందుకు నడిచి? అరే నిజంగా ఇది కనబడతలేదని తొందరగా ఉరికొచ్చిన అసలు పైసలు మర్చిపోయింది. మస్తు చెప్తాను కానీ ఇక నువ్వు గిట్లా మర్చేస్తావా అక్క? ఏహే అప్పుడే ఇప్పుడు పోయి తెచ్చుకుందాం బాండి. ఏ ఇక పోయినట్టే ఉన్నది. నువ్వు వచ్చే వరకే పొద్దు ముక్తే తెల్లారితే ఆడ మూస్తావు. మరి ఇప్పుడు ఏం చేద్దాంరా? ఏం చేస్తావు? ఈ అందరం ఇంటికి పోతుంది, మళ్ళీ వచ్చే వారం పోదాం. చేపలు పడదారా? పేపర్లో పడ్డది. ఏ ఊరుకోరా, పేపర్లు నమ్ముతా. అరే పోయి చేపలు పడదాంపా, నైట్కి పులుసు